హాయ్, వెల్కమ్ టు కేవీఆర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం కోఆర్డినేట్ జామెట్రీ నిరూపక రేఖాగణితంలోని వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సెక్షన్ ఫార్ములా. సెక్షన్ ఫార్ములా అంటే ఏంటి, సెక్షన్ ఫార్ములాపై ఏ రకమైన ప్రశ్నలు అడుగుతున్నాడు, వాటిని ఏ రకంగా సాల్వ్ చేయాలి, సాల్వ్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ సరైనదా కాదా ఏ రకంగా చెక్ చేసుకోవాలి, మరియు వీటికి తోడు అసలు క్వశ్చన్ చూసిన వెంబడే మనం ఆన్సర్ని గెట్ చేయగలమా? ఎస్, గెట్ చేయగలం. ఆ ట్రిక్ ఏంటో కూడా ఈ క్లాస్లోనే మనం చెప్పుకుందాం. ఓకే, వాట్ ఈజ్ సెక్షన్ ఫార్ములా? సెక్షన్ ఫార్ములా అంటే ఏంటో చూద్దాం. ఏ x1 y1 b x2 y2 అనే 2 పాయింట్స్ తీసుకున్నాం. ఇక్కడ డ్రా చేస్తున్నాం చూడండి ఫిగర్. ఈ 2 పాయింట్స్ వల్ల ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేశాను. ఏ x1 y1 b x2 y2. ఈ లైన్ సెగ్మెంట్ పైన నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి. అందులో నేను ఒక పాయింట్ పి అని తీసుకుంటున్నాను. ఇక్కడ ఫైండ్ అవుట్ చేశాను చూడండి. ఈ పి పాయింట్ ఈ ఏబి లైన్ సెగ్మెంట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. సో 2 పార్ట్స్గా డివైడ్ చేసింది. ఆ పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఏ రేషియోలో చేసింది అంటే ఏ రేషియోలో డివైడ్ చేసింది అంటే ఏపీ బై పీబీ అనేది ఇంపార్టెంట్. ఏపీ బై పీబీ. సో M1:M2 రేషియోలో చేసింది అనుకుందాం. M1:M2 రేషియో అంటే ఇక్కడ సైడ్ M1 పార్ట్స్ ఉన్నాయి, ఇటువైపు M2 పార్ట్స్ ఉన్నాయి. టోటల్ పార్ట్స్ ఎన్ని అంటే M1 + M2. సో ఇక్కడ లాజిక్ గుర్తుపెట్టుకోండి, ఇది లాస్ట్ ట్రిక్లో మనకు ఉపయోగపడుతుంది. టోటల్ పార్ట్స్ M1 + M2. రైట్, ఇక్కడ మన ఫార్ములాకి వద్దాం. ఈ యొక్క కోఆర్డినేట్స్ తీసుకుంటే XY అనుకుందాం. సో ఈ పీ కోఆర్డినేట్స్కు ఈ ఏబీ లైన్ సెగ్మెంట్ ఈ రేషియోకు ఉన్నటువంటి రిలేషన్ బాండ్ ఏదైతుందో దాన్ని ఈ రకంగా రాసుకుంటున్నాం. PXY = M1x2 + M2x1 / M1 + M2. నెక్స్ట్ Y కోఆర్డినేట్ M1y2 + M2y1 / M1 + M2. ఈ రిలేషన్ బాండ్ ఏదైతుందో ఈ బాండ్ని మనం సెక్షన్ ఫార్ములాగా తీసుకుంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఇక్కడ ఇందులో తీసుకుంటే ఎగ్జామినేషన్ లోపల మనకు 2 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడిగే అవకాశం. ఫస్ట్ టైప్ తీసుకుంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫిగర్ చూపిస్తున్నాను చూడండి. ఏబి లైన్ సెగ్మెంట్ ఇచ్చి అంటే ఏబి పాయింట్స్ ఇస్తూ పి పాయింట్ ఇచ్చి రేషియో అడగచ్చు, లేదా ఏబి పాయింట్స్ ఇచ్చి రేషియో ఇచ్చి పీ పాయింట్ అడగచ్చు. అంటే 2 టైప్ ఆఫ్, మన రేషియోనన్నా అడుగుతాడు లేదా పాయింట్ అన్న అడుగుతాడు. అది ఎలాగో ఈరోజు క్లాస్లో మనం ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇక్కడ ఈ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ 4, -3 and 8, 5 in the ratio 3:1 internally. బిందువులు 4, -3 మరియు 8, 5లతో ఏర్పడే రేఖాఖండాన్ని 3:1 నిష్పత్తిలో అంతరంగా విభజించే బిందువును కనుక్కోండి లేదా బిందు పథాన్ని కనుక్కోండి. ఇక్కడ సింపుల్ ప్రాబ్లం. ఆల్రెడీ మనము లైన్ సెగ్మెంట్ ఫార్ములా ఉంది, మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. 2 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడుగుతాం అనుకున్నాం. పాయింట్ అడగచ్చు లేదా రేషియో అడగచ్చు. సో ఇక్కడ మనకు అడిగింది పాయింట్ అడిగాడు. సరే, గివెన్ డాటా రాసుకుందాం. గివెన్ డాటా రాసుకోవడానికి నేను ఏం చేస్తున్నాను చూడండి, ఫిగర్ కాన్సెప్ట్నే తీసుకుంటాం. అంటే డాటాని ఫిగర్లో రిప్రజెంటేషన్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, ఇందులో మనకి ఏమి ఇచ్చాడు, 2 పాయింట్స్ ఏ అండ్ బి పాయింట్స్ అనుకుందాం. రేషియో M1:M2 ఇచ్చాడు. మనకు పీ పాయింట్ డివైడింగ్ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్ నేను డ్రా చేస్తున్నాను చూడండి. ఏబి లైన్ సెగ్మెంట్ ఏ 4, -3 బి 8, 5. ఈ లైన్ సెగ్మెంట్ పైన 3:1 రేషియోలో అంటే 3 పార్ట్స్ వన్ సైడ్, 1 పార్ట్ వన్ సైడ్ ఉండేటట్లుగా మనకు ఏముంది, పి అనే పాయింట్ తీసుకుంటే రైట్. ఇక్కడ ఒక పి అనే పాయింట్ తీసుకుంటున్నాను. ఈ పి పాయింట్ దీని ఏ రేషియోలో విభజిస్తుంది అంటే 3:1 రేషియోలో విభజిస్తుంది అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ పి యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. పి యొక్క కోఆర్డినేట్స్ మనకు తెలియదు కాబట్టి లెట్స్ టేక్ ద
p కోఆర్డినేట్స్ యాజ్ xy. సో ఇక్కడ సింపుల్గా మనకు తెలిసిందే, పాయింట్స్ కనుక్కోవడానికి మనకు ఉన్నటువంటి ఫార్ములా సెక్షన్ ఫార్ములా రాసి డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ చేసి చేయొచ్చు. సరే, ముందు సెక్షన్ ఫార్ములా రాద్దాం. p ఆఫ్ xy ఈక్వల్ m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2 m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. ఇక్కడ మీకు x1 y1 తెలుసు, y1 x2 y2 తెలుసు, m1 m2 వాల్యూస్ తెలుసు. సబ్స్టిట్యూషన్ చేస్తే సరిపోతుంది. ఫార్ములా ఐడియా ఉంటే ఫార్ములా రాయడం, సబ్స్టిట్యూషన్ చేయడం, సింపుల్ ప్రాబ్లం. అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక చిన్న ట్రిక్ చెప్తున్నాను. మనం అనుకున్న ట్రిక్ కాదు, ఇక్కడ సింపుల్ ఈ ప్రాబ్లం సొల్యూషన్కి ఒక చిన్న ట్రిక్ ఏంటంటే క్రాస్ మెథడ్. ఇక్కడ ఉన్న 3తో ఇక్కడ సైడ్ ఈ రకంగా ఇటు సైడ్ అంటే బి వైపును, ఇక్కడ ఉన్న 1తో ఏ వైపును మల్టిప్లికేషన్ చేయడం. చూడండి ఎలా రాస్తున్నాను చూడండి. దట్ ఈక్వల్ సబ్స్టిట్యూషన్ చేయట్లేదు, నేను క్రాస్ మెథడ్లో చెప్తున్నాను. ఇక్కడ 3 ఇంటూ ఎక్స్ కోఆర్డినేట్ తీసుకున్నాను. ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్, తర్వాత వై కోఆర్డినేట్. 3 ఇంటూ 8 ప్లస్ 1 ఇంటూ 4. ఓకే, 3 ఇంటూ 8 ప్లస్ 1 ఇంటూ 4 బై 3 ప్లస్ 1, 3 ప్లస్ 1. నెక్స్ట్ y కోఆర్డినేట్ 3 ఇంటూ 5, 3 ఇంటూ 5 ప్లస్ 1 ఇంటూ మైనస్ 3, 1 ఇంటూ మైనస్ 3 by 3 plus 1. That equal 3 8 the 24 plus 1 4 the 4 by 4. 3 5 the 15 minus plus into minus minus 1 3 3 కాబట్టి 15 minus 3 by 4. సో ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే 24 plus 4 28 by 4, that equal 28 by 4. 15 minus 3 means 12 by 4. క్యాన్సిలేషన్ ఇక్కడ మనం క్యాన్సిల్ చేయము, బట్ అంటే ఇంటర్నల్గా క్యాన్సిలేషన్ అనేది చూపించాము, బట్ క్యాన్సిల్ చేస్తున్నాం, ఓవరాల్గా చేసేస్తాం. 4 1 जा 4 7 जा, సో 7, 4 1 जा 4 3 जा 3. సో అవర్ ఆన్సర్ ఈజ్ 4 7 3. ఇప్పుడు ఆన్సర్ చెక్ చేద్దాం. సరే, మళ్ళీ ఒకసారి ప్రాబ్లం చూడండి. మనం ఏం చేస్తున్నాం, ఏ బి పాయింట్స్ తీసుకున్నాం, పి అనే పాయింట్ని XYగా తీసుకుంటున్నాం, రేషియోని రాసుకున్నాం, సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. సెక్షన్ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. ఇంతకుమించి మనం పెద్దగా ఏం చేసింది ఏమీ లేదు. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏదైతే ట్రిక్ అనుకుంటున్నామో, ఇక్కడ మీకు ఒక ట్రిక్ చెప్తానని చెప్పాను. ఏంటి ఆ ట్రిక్ అంటే, ఆ ట్రిక్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఫస్టే ఆన్సర్ చెప్పొచ్చు వితౌట్ డూయింగ్ ద ప్రాబ్లం చేయకుండానే మనం ఆన్సర్ చెప్పొచ్చు. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది మనకు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కావచ్చు, లేదా ఇదే ఎగ్జామ్లో మనకు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి కానీ, అంటే మనకు వచ్చిన ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ అనేది చెక్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అది ఎలాగో చూద్దాం. క్లుప్తంగా వివరిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇక్కడ ఏబి లైన్ సెగ్మెంట్ తీసుకుంటున్నాం. ఏబి లైన్ సెగ్మెంట్ సేమ్. ఇక్కడ ఏబి లైన్ సెగ్మెంట్ లోపల ఏ ఏముంది చూడండి, 4 - 3, బి ఏమో 8 5. ఇప్పుడు ఈ ఏబి లైన్ సెగ్మెంట్ని 3:1 రేషియోలో డివైడ్ చేయాలి. అంటే అర్థం ఏంటి, 3 parts వన్ సైడ్, 1 part వన్ సైడ్. అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ చేస్తున్నాం, మనం స్టార్టింగ్లో చెప్పుకున్న లాజిక్. టోటల్ ఎన్ని పార్ట్స్ చేస్తున్నాం చూడండి, ఇక్కడ 3 parts 1 part, టోటల్ 4 parts. అంటే ఈ ఏబి లైన్ సెగ్మెంట్ని మీరు 4 parts చేయాలి. నేను సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏబి అనే స్టిక్ ఇచ్చాను మీకు, ఏబి లెంత్ ఉన్న ఒక స్టిక్ ఇచ్చాను. ఆ స్టిక్ మీరు ఏం చేయాలంటే 4 partsగా డివైడ్ చేయాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఎన్నిసార్లు బ్రేక్ చేస్తారు, 3 times బ్రేక్ చేస్తారు. కొందరు ఏమన్నా కూడా 4 times అనుకుంటాం, ఇట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. కాదు, 3 times. ఎలాగో చెప్తాను చూడండి. ఒక స్టిక్ ఉంది, 2 parts కావాలంటే ఎన్నిసార్లు బ్రేక్ చేస్తాం, 1 time బ్రేక్ చేస్తే 2 parts వస్తుంది. 2 times బ్రేక్ చేస్తే 3 parts అవుతుంది. 3 times బ్రేక్ చేస్తే 4 parts అవుతుంది. అంటే 3 points కావాలి మనకి, 3 బ్రేకింగ్ పాయింట్స్ 3 కావాలి. ఇక్కడ నేను 3 బ్రేకింగ్ పాయింట్స్, నేను ఈక్వల్ పాయింట్స్ని ఏం చేస్తున్నా చూడండి, RQPగా తీసుకుంటున్నాను. RQPగా తీసుకుంటున్నాను. అంటే ఈ RQPగా తీసుకున్న పాయింట్స్ ఏం చేస్తున్నాయి, ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాయి. 4 parts ఏర్పడ్డాయి చూసుకోండి. AR, RQ, QP, PB 4 parts.
ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, ఎక్స్ కోఆర్డినేట్ కావాలి, వై కోఆర్డినేట్స్ కావాలి. నేను ఇప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ తీసుకుంటాను. ఇక్కడ ఏ వద్ద ఎక్స్ కోఆర్డినేట్ ఎంత ఉంది చూడండి, 4. బి వద్ద ఎంత ఉంది, 8. అంటే ఇప్పుడు ఈ లెంత్ ఎంత ఉన్నట్టు, ఏ టు బి లెంత్ ఎంత ఉన్నట్టు ఎక్స్ కోఆర్డినేట్ ద్వారా 8 - 4, సో 4. ఏబి లెంత్ ఎక్స్ కోఆర్డినేట్ లెంత్ 4. దాన్ని మనం 4 పార్ట్స్ చేయాలి కాబట్టి బై 4. 4/4 ఈక్వల్ టు 1. అంటే ఈచ్ పార్ట్ 1 స్టెప్ పెరుగుతూ పోతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఏ వద్ద ఎక్స్ కోఆర్డినేట్ 4 కాబట్టి ఆర్ వద్దకు వచ్చేసరికి +1 యాడ్ చేస్తే 4 + 1 5 అవుతుంది. నెక్స్ట్ క్యూ వద్దకు వచ్చేసరికి +1 యాడ్ చేస్తే 6 అవుతుంది. నెక్స్ట్ పి వద్దకు వచ్చేసరికి 6 + 1 7. నెక్స్ట్ బి వద్దకు వచ్చేసరికి 7 + 1 8 ఆల్రెడీ ఉంది. ఈ రకంగా రాస్తున్నాం. ఇది ఒక స్టెప్ అర్థమవుతే ఇంకా నో ప్రాబ్లం. కోఆర్డినేట్ జామెట్రీ లోపల ఎక్స్ ఆటోమేటిక్గా వచ్చిందంటే ఆటోమేటిక్గా వై అనే వాల్యూ వచ్చేస్తుంది. సో ఇప్పుడు కూడా చూద్దాం. వై కోఆర్డినేట్ చూడండి, ఇక్కడ -3 ఉంది, ఇక్కడ వచ్చేసరికి 5 ఉంది. సో 5 to -3 ఎంత డిస్టెన్స్ ఉందో చూద్దాం. 5 -3 దట్ ఈక్వల్ 5 + 3 అవుతుంది. దట్ ఈక్వల్ 8. లెంత్ ఎంత ఉందంటే 8 ఉంది. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, 8 లెంత్ బై 4 పార్ట్స్ బై 4. 4 1 జా 4 2 జా, అంటే ఈచ్ వన్ పార్ట్స్ ఏమవుతుంది, 2 ఇంక్రీజ్ అవుతుంది, +2 కాబట్టి. సో ఇక్కడ -3 ఉంది, +2 యాడ్ చేసుకుంటే -1 అవుతుంది. ఆర్ వద్ద వై కోఆర్డినేట్ -1. నెక్స్ట్ క్యూ వద్ద -1 + 2 +1 అవుతుంది. నెక్స్ట్ పి వద్ద 1 + 2 3 అవుతుంది. ప్లస్ బి వద్ద 3 + 2 5 ఆల్రెడీ ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేసుకోండి, మనము ఏబి మధ్య మనకు ఉన్నటువంటి పాయింట్స్ ఆర్క్యూపి 3 కనుక్కున్నాం. బట్ మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి అంటే 3:1 రేషియో. అంటే ఇక్కడ 3 పార్ట్స్ ఉండాలి, ఇటువైపు 1 పార్ట్స్ ఉండాలి. కాబట్టి పి ఈజ్ ద అవర్ చాయిస్. సో పి అనేది మన పాయింట్ కాబట్టి పి తీసుకుంటే ఎంత వచ్చింది చూడండి, 7 3. సో మనం చేసిన ఆన్సర్ కూడా 7 3. సో ఇట్స్ వెరీ సింపుల్. చిన్న లాజిక్ ద్వారా మనం ప్రాబ్లం చేయకుండానే ఆన్సర్ చెప్పవచ్చు. మనకి లెంతీగా చెప్పాను, వివరంగా చెప్పాను కాబట్టి లెంతీ అనిపిస్తుంది. బట్ ఇదే దాన్ని 1కి 2 సార్లు చూసుకుంటే చాలా సింపుల్గా చూసిన వెంబడే ఆన్సర్ చెప్పగలుగుతారు. ఓకే, ప్రతి ఎగ్జామ్ లోపల మనం చూస్తుంటే ట్రైసెక్షన్ సంబంధించినటువంటి ప్రాబ్లం అడుగుతున్నాను. సో వాట్ ఈస్ ట్రైసెక్షన్, ఆ ట్రైసెక్షన్ ప్రాబ్లం ఏ విధంగా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, బాయ్. Do practice, more practice.